హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ గుడ్డు పొంగనాలు పులుసు పెడుతున్నానండి. ఏంటి గుడ్డు పొంగనాలు పులుసు అనుకుంటున్నారా? గుడ్లు తెలుసు, పొంగనాలు తెలిసి కంబైన్డ్ గా ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారు కదా మీ అందరూ. అది ఏం చేస్తానో, అందులో ఏమేమి వేస్తాను మీకు చేసి చూపిస్తారండి. ముందుగా మనం పొంగనాలు రెడీ చేసుకోవాలండి. ఆ పొంగనాలు రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కారం, సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇందులోకి 4 గుడ్లు తీసుకోవాలి. 4 గుడ్లని పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. పగలగొట్టుకొని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి బాగా. ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన గుంత పొంగనాలు వేసే పెనాన్ని పెట్టుకోవాలండి. దానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని అందులో మనం కలుపుకొని ఉంచుకున్నాం కదండి ఆల్రెడీ, దాన్ని పొంగనాల కింద ఒక్కొక్క దాంట్లోని వేసుకోవాలండి, హోల్స్ లోని. ఈ విధంగా అన్నిటిలోనూ మొత్తం వేసుకోవాలండి నీట్గా. ఈ గుంత పొంగనాలను మామూలుగా కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. పులుసులోనే కాకుండా ఇలా మొత్తం అన్ని వేసిన తర్వాత ఇవి లోపల ఉడికిన తర్వాత దీన్ని రివర్స్ తిప్పుకోవాలండి. ఇంకా లోపల కూడా ఉడకాలి కాబట్టి దీన్ని రివర్స్ తిప్పి ఉడికించాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. గుడ్డు పొంగనాలు ఉడికిపోయండి, ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. నార్మల్ గా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పులుసు ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పులుసుకు రెడీ చేసుకుందాం. దానికోసం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా సన్నగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగి లోపల మనం టమాటా పేస్ట్ చేసుకోవాలండి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మనం పేస్ట్ లాగా ఆడుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ లాగా ఆడుకోవాలండి. మెత్తని పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగితే సరిపోతాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలండి. ఉల్లిపాయని కూడా ఎందుకు పేస్ట్ చేశాను అనుకుంటున్నారు కదా, ఉల్లిపాయ కూడా పేస్ట్ వేస్తేనే మనకు పులుసు చిక్కగా వస్తుందండి. బాగా చిక్కగా తిక్కుగా ఉంటది. పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటది. మగ్గిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కారం వేసుకోవాలండి. పులుసు కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి. బాగా ఉడికే వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి దీన్ని. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు జ్యూస్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే నానబెట్టి ఉంచుకున్నాను చింతపండుని. ఇప్పుడు ఈ రసాన్ని మనం అందులో వేద్దాం. పన్ని సరిపోలేదు, ఒకసారి టేస్ట్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పులుపు అన్ని సరిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా పొంగులు వస్తున్నాయి. ఈ టైంలోనే మనం గుడ్డు పొంగనాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. పులుసు మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేసుకొని దించేసుకుందాం. చూడండి గుడ్డు పొంగనాల పులుసు ఎంత చిక్కగా వచ్చిందో. చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో. గుడ్డు పొంగనాల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది దేంట్లో కన్నా బాగుంటుందండి.
పుల్కా, చపాతి, రైస్ దేంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు లంచ్ బాక్స్ లో పెడితే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారండి. ఎగ్గే కాకుండా ఎగ్ నిండి రకాలుగా చేసుకుని పెడితే వాళ్ళు కూడా ఆ ఐటమ్ చూడగానే తినాలనుకుంటారండి ఎక్కువగా. ఇది ఎవరికైనా లంచ్ బాక్సెస్ లో కానీ నార్మల్ గా తిన్న ఎవరికైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. స్పెషల్ గుడ్డు పొంగనాల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ ట్రై చేసి ఆ కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో మాకు చెప్పాలి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.